వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయాన్ని అయితే బీజేపీ బీఆర్ఎస్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో 5 విషయంలో మరి గడ్డం ప్రసాద్ స్పీకర్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సమర్పించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో మరి వీళ్ళు ఎవరైతే పార్టీ మారారు, పార్టీ ఫిరాయించారని చెప్తున్న ఎమ్మెల్యేల విషయంలో అవి పూర్తి స్థాయిలో ఆధారాలు సరిపోవు కనుక సో వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పి ఒక 5 విషయంలో మరి ఆయన క్లీన్ చీట్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఆయన క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎన్ రామచంద్రరావు కూడా ఇది మరి రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజని కావచ్చు చాలా తీవ్రంగా ఆయన కామెంట్ చేశారు. అదే క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ కూడా స్పీకర్ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. సో ఓవరాల్గా మరి తెలంగాణలో ఈ అంశం గత ఏడాదిన్నర కూడా చర్చనీయాంశంగా మారింది. సో మొత్తానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే స్పీకర్కి ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే. సో పలుమార్లు ఫిర్యాదులు చేయడం కావచ్చు, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం కావచ్చు. అదే క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే క్రమంలో సో సుప్రీంకోర్టు కూడా ఈ పార్టీ ఫిరాయింపుల ఇష్యూలో ఒక 4 వారాల్లో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడం కావచ్చు చివరి దశకు వచ్చింది. ఇక ఈరోజు సుప్రీంకోర్టుకు సంబంధించి తీర్పు కూడా ఈ యొక్క అంశంలో వెలువడనుందన్న ప్రచారం నేపథ్యంలో నిన్న స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఎవరైతే 5 ఎమ్మెల్యేలు ఉన్నారో మొత్తానికి వారి విషయంలో స్పీకరు వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అని చెప్పిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి కాంగ్రెస్పై బీజేపీ బీఆర్ఎస్ కూడా మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. సో మొత్తానికి ఈ అంశంలో మరి 5 ఎమ్మెల్యేలు పార్టీలు మారినట్లు అని చెప్పి కూడా ఆధారాలు లేవని స్పీకర్ చెప్పడంతో చట్ట ప్రకారం స్పీకర్ చెప్పింది కరెక్టే అని చెప్పి కూడా ఒక వాదన వినిపిస్తుంది. అదే క్రమంలో స్వచ్ఛందంగా గెలిచిన ఆ పార్టీ సభ్యత్వాన్ని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడట్లేదని కూడా తెలుస్తోంది. అదే క్రమంలో 5 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కనుక వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పిన తర్వాత మరి ఓవరాల్గా ఈ అంశంలో రాజాసింగ్ లాగా పార్టీకి రాజీనామా చేయడం కావచ్చు. అదే క్రమంలో పార్టీ విప్పును ధిక్కరించిన క్రమంలోనే స్పీకర్ అనర్హత వేటేస్తారని కూడా మరి ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా మరి దీంట్లో 5 ఎమ్మెల్యేలు అయితే బీఆర్ఎస్కు రాజీనామా చేసి కనుక కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటే వాళ్ళని స్పీకర్ ఖచ్చితంగా అనర్హులుగా ప్రకటించే పరిస్థితి ఉండే. కానీ వీళ్ళంతా కేవలం ముఖ్యమంత్రిని కలిశారు. అదే క్రమంలో మరి జాతీయ జెండాలను పోలిన కండువాలు ధరించారు. సీఎం వాళ్ళందరూ కూడా కండువాలు కప్పారు. సో దాంట్లో ఈ సాక్ష్యం సరిపోదు కనుక ఇంకా బలమైన సాక్ష్యాలు ఉంటాయి తప్ప నేను నిర్ణయం తీసుకోలేను కనుక ఇప్పుడు వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పడంతో మొత్తానికి 5 విషయంలో ఒక క్లీన్ చీట్ వచ్చింది. ఇక మరొక 3 ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సో ఈ 5 విషయంలో కూడా ఎలాగైతే మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అని చెప్పిన స్పీకర్ మరొక 5 విషయంలో మరి ఇలాగే చెప్తారంటే కొంత ఒక 2 విషయంలో మాత్రం ఆయన ఇంత క్లీన్ చీట్ ఇచ్చే పరిస్థితులు. ఎందుకంటే ఒక 3 విషయంలో ఆయన మరి ఖచ్చితంగా ఇలాగే కండువాలు కప్పుకున్నారు. అవి జాతీయ జెండాను పోలిన కండువలు, అవి కాంగ్రెస్ కండువలు కాదని వాళ్ళు చెప్పడం కావచ్చు. అదే క్రమంలో స్పీకర్ కూడా సో వాళ్ళు ఈ కండువాలు కప్పుకోవడం పార్టీ మారినట్లు కాదని చెప్పి మరి పరిగణిస్తున్నామని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో సో ఆ సాక్ష్యాలు కూడా పూర్తి స్థాయిలో మరి బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుల విషయంలో అవి పూర్తి స్థాయిలో ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆధారాలు సరిపోవని చెప్తున్న నేపథ్యంలో ఇంకో 3 విషయంలో కూడా ఆయన మరి క్లీన్ చీట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఒక 2 ఎవరైతే మరి దానం నాగేందర్ ఉన్నారో అలాగే కడియం శ్రీహరి వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ బీఫామ్ పై కూడా ఒకరు స్టేషన్ కన్పూర్ నుంచి కడియం శ్రీహరి గెలవడం కావచ్చు, మరొకరు ఖైరతాబాద్ నుంచి మరి మొత్తానికి దానం నాగేందర్ ఇద్దరు కూడా బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచారు. అదే క్రమంలో దానం నాగేందర్ మాత్రం ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ పై అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేయడం సికింద్రాబాద్ నుంచి. సో అది అందరికీ తెలిసిన అంశమే కనుక దానం నాగేందర్ను అనర్హత వేటేసే అవకాశం ఉంటుంది. సో అనర్హత వేటేస్తే లోపే ఆయన రాజీనామా చేస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. సో దానం అయితే మరి ఖచ్చితంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేస్తారా లేకుంటే స్పీకర్ అనర్హుడుగా ప్రకటిస్తారా? మరొక ఉప ఎన్నిక అయితే ఖచ్చితంగా రాబోతుందని కూడా తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక కడియం శ్రీహరి విషయంలో స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే క్రమంలో ఆయన ఈ మధ్యకాలంలో మరి చాలా మీటింగుల్లో కూడా మరి కేవలం అభివృద్ధి కోసమే నేను స్టేషన్ కన్పూర్ నిధుల కోసము అభివృద్ధి కోసం మాత్రమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నాను, ఒక ఎమ్మెల్యేగా నేను కలిశాను,
తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నకు ఏ పార్టీలు ఉన్నారంటే ఏ పార్టీలు ఉన్నానో ఆ పార్టీలనే ఉండాలని మరి ఇలాంటి మాటలు మాట్లాడడం కావచ్చు. అదే క్రమంలో ఆయన కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పలేని పరిస్థితిలో ఆయన కూడా నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని చెప్పుకున్నట్టు కూడా పరోక్షంగా మరొక ప్రచారం జరుగుతుంది. అదే క్రమంలో మరి అయితే ఆయన మాత్రం తన కూతురికి కడియం కావ్య కూడా మరి ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన క్రమంలో ఆయన ప్రచారం చేశారు. సో ఆమె అఫిడవిట్లో ఆయన సాక్షిగా సంతకం పెట్టారని కూడా మరి ఒకటి రెండు బలమైన ఆధారాలు ఉన్నాయి కనుక కడియం శ్రీహరి విషయంలో కూడా మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం మరి ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. సో కడియం శ్రీహరి విషయంలో కూడా మరి స్పీకరు అనర్హుడుగా వేటేస్తే ఇటు ఖైరతాబాద్ కావచ్చు, అటు తర్వాత స్టేషన్ గన్పు ఈ రెండు కాన్స్టెన్సీలు అంటే ఈ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంటుంది. లేకుంటే వీళ్ళిద్దరు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని కూడా ఒక ప్రచారం జరుగుతోంది. ఖైరతాబాద్ అయితే వెరీ క్లియర్, ఆయన రాజీనామా చేస్తారు, లేకుంటే స్పీకర్ వేటేసే అనర్హుడుగా వేటేసే అవకాశం ఉంది కనుక మరి దీంట్లో స్పీకర్ తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పి కడియం శ్రీహరి చెప్తున్నారు. ఒక సీనియర్ నాయకుడు, ఆయన మరి ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా పనిచేశారు. సో చాలా రాజకీయ అనుభవం ఉంది. ఆయన కూడా మరి ఓవరాల్గా ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా మరి ఒక పార్టీలో వెళ్ళాలనుకున్నప్పుడు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉప ఎన్నిక వస్తే మరి కొట్లాడి మళ్ళొకసారి గెలిస్తే అది అఫీషియల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు గత అంటే 2014 నుంచి కూడా ఈ యొక్క వ్యవహారం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలామంది అంటే 88 మంది ఎమ్మెల్యేలు రెండోసారి 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన క్రమంలో సో మొత్తానికి తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత చాలామంది ఇట్లాంటి ఫిరాయింపులను ప్రోత్సహించారు. సో దాంట్లో 85 మందికి మరొక 20 మంది కూడా యాడ్ అయ్యారు. సో దీంట్లో 104 మంది 105 మంది ఎమ్మెల్యేలు కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సో వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని కూడా పరిగణించారు. సో అధికార పార్టీ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంత మరి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కొంత ఏదైతే వాళ్ళు అధికార పార్టీలో ఉండాలి. సో దాంట్లో నిధులు కావచ్చు, తర్వాత అభివృద్ధి విషయంలో మరి అధికార పార్టీలోనే ఉంటే మరి సీఎంగా ఉన్న ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆ ముఖ్యమంత్రి నుంచి ఆ ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని చెప్పుకుంటున్న నేపథ్యంలో సో ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీలో ఉంటేనే విలువ గౌరవం అని చెప్పి కూడా వాళ్ళు కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇలాంటి రీజన్స్ అన్ని కారణంగా మరి ఖచ్చితంగా చాలామంది నాయకులు అయితే ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత ఆ పార్టీల నుంచి మరొక పార్టీకి మారడం, అధికార పార్టీలోకి మారడం, ఆ తర్వాత మరి రిజైన్ చేయకుండానే కొనసాగడం కావచ్చు. సో దీంట్లో ఎవరైనా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టులు కూడా ఈ సాక్ష్యాలు ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి కనుక కొంత వాటికి కూడా సమయం తీసుకుంటుంది కనుక కోర్టు తీర్పులు రావడం కావచ్చు, వీళ్ళ అధికార పరిమితి ఏదైతే ఉంటుందో 5 సంవత్సరాలు పూర్తి అవ్వడం కావచ్చు, ఇట్లాంటి కారణాలు అన్నిటి చేత కూడా సో మొత్తంగా పార్టీ మారడం అనే ఇష్యూను చాలా ఈజీగా తీసుకుంటున్నారు. కానీ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఎవరైతే ఒక పార్టీపై గెలిచి మరొక పార్టీలో చేరడం కావచ్చు, తర్వాత మరొక 5 సంవత్సరాలకు ఎన్నికలు వస్తున్న క్రమంలో ఖచ్చితంగా ప్రజలు వాళ్ళని ఎలా పరిగణిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో ఇప్పుడు 10 మందికి 10 మంది కూడా అనర్హులుగా ప్రకటించాలి, లేని పక్షంలో మేము కోర్టుకు వెళ్ళి తేల్చుకుంటామని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయాన్ని మరి ఈ సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, కోర్టులు ఇవి కూడా మరి ఇది ఒక స్వయం ప్రతిపత్తి వ్యవస్థ కనుక శాసనసభ వ్యవహారాలు కావచ్చు, సుప్రీంకోర్టు కూడా మరి స్పీకర్ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో సో దాంట్లో కలుగజేసుకోదని ఇప్పటికే చాలా సందర్భాల్లో మనకు రుజువైపోయింది కనుక స్పీకరే సుప్రీం ఏదైతే శాసనసభకు సంబంధించిన అంశంలో ఆయన తీసుకునే నిర్ణయాల విషయంలో మరి కోర్టులు న్యాయ వ్యవస్థ ఇది ఇన్వాల్వ్ కాదని కూడా గత కొన్ని సందర్భాలు చెప్పిన నేపథ్యంలో ఇటు కేటీఆర్ కావచ్చు, అటు అలాగే బీజేపీ రాష్ట్ర చీఫ్ ఒక రకంగా మరి స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క శాసనసభ వ్యవహారాల్లో స్పీకరే సుప్రీం కనుక స్పీకర్ తీసుకున్న నిర్ణయం విషయంలో సుప్రీంకోర్టు కావచ్చు కాక తర్వాత ఎవరు కూడా ఇది కాదనే పరిస్థితి ఉంటుంది కనుక సో 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు, మరొక 3 కూడా క్లీన్ చిట్ ఇస్తారు. అదే క్రమంలో 8 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టుగా కూడా పరిగణించాల్సిన పరిస్థితి. అదే క్రమంలో మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి ఈ 8 మంది ఎమ్మెల్యేలను మరొకసారి కూడా మరి వాళ్ళను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా పరిగణిస్తారా? ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలంతా మరి వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నట్టు కాకుండా అటు కాంగ్రెస్లో ఉన్నట్టు కాకుండా ఇటు అధికార కార్యక్రమాల్లో పాల్గొనకుండా అటు బీఆర్ఎస్తో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇటు కన్నతల్లి ప్రేమకు అటు సవతి తల్లి ప్రేమకు దూరమైనట్టుగా కూడా వాళ్ళు కూడా అటు ఇటు కాకుండా మరి గోడ మీద పిల్లులాగా తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం అయితే 8 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్తున్న నేపథ్యంలో సో వీళ్ళు మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ మరి ఎమ్మెల్యేల చేత
నేత కావచ్చు, ఆ పార్టీ నుంచి కావచ్చు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇక ఈ 10 మంది ఎమ్మెల్యే విషయంలో మరి కేటీఆర్ వేసిన ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు మరొకసారి ఎలాంటి నిర్ణయం వెలువరుస్తుందనే ఒక చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఇక బీజేపీ రాష్ట్ర చీఫ్ కూడా ఇది రాజ్యాంగ హత్య అని మాట్లాడడం కావచ్చు. దీంట్లో కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ విషయంలో మరి రాష్ట్ర చీఫ్గా ఉన్నారు. ఆయన ఒక న్యాయవాది, తర్వాత 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. సో స్పీకర్ నిర్ణయాన్ని విభేదించడం అయితే నిజంగా ఇది కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్గా శాసనసభ వ్యవహారాల్లో మరి సుప్రీంగా స్పీకరే ఉంటారు కనుక స్పీకర్ నిర్ణయం ఫైనల్ అని తెలుస్తుంది. సో దీంట్లో ఎలాంటి వాదోపవాదాలైనా కాలయాపన తప్ప వేరే మరి ఎలాంటి న్యాయం జరిగే పరిస్థితి ఉన్నదని ఎలాంటి న్యాయం జరగదనే పరిస్థితి ఉన్నదనేది మాత్రం తేటతెల్లమవుతున్న నేపథ్యంలో ఇక స్పీకర్ మిగిలిన 5 విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.